8వ వచనం చూడండి. 8వ వచనం. 8వ వచనంలో మొదటి మాట చాలా బాగుంటుంది, నాకు ఇష్టమైన మాట అది. అప్పుడు అనే మాట కనబడంగానే నా హృదయంలో వచ్చే ఒకే ఒక ప్రశ్న, ఎప్పుడు? అప్పుడు అంటే ఎప్పుడు? బాగా అవకాశం కల్పించిన తర్వాత, అభివృద్ధి చెందటానికి సానుకూల పరిస్థితి ఇచ్చిన తర్వాత, ట్రైనింగ్ అయిన తర్వాత, అప్పుడు దేవుడు ఇది చేశాడు. మనకి స్కూల్ ఫైనల్ పరీక్ష ఎప్పుడు ఉంటుంది? జూన్ నెలలో ఉండదు. జూన్ నెల నుంచి మార్చి నెల దాకా పాఠాలన్నీ నేర్పించిన తర్వాత, టెక్స్ట్ బుక్ అంతా పూర్తయిపోయిన తర్వాత, అన్ని విషయాలు వివరించిన తర్వాత అప్పుడు పరీక్ష మొదలవుతుంది. అది మన స్కూల్. అదేవిధంగా ఒక పని అప్పగిస్తే ఆ పనికి ఒక టైం పెడితే, ఆ టైం పూర్తయినప్పుడు అప్పుడు ఎక్కడ దాకా వచ్చింది పని? పూర్తయిందా? 5 రోజుల్లో పూర్తి చేస్తా అన్నావు, 5 రోజులు అయిపోయింది, పూర్తయిందా? దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశంలో ఎదగాల్సిన విధంగా ఎదగకపోతే అప్పుడు ఏడుస్తావు. ఎప్పుడు ఏడుస్తావు? అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తుని ఏలనారంభించను. యోసేపుని ఎరగని క్రొత్త రాజు ఐగుప్తుని ఏలనారంభించనంటే యోసేపు పేరు తెలియదని కాదు, యోసేపు చేసిన గొప్ప కార్యాలు తెలీదు. యోసేపు లేకపోతే ఐగుప్తు దేశం అడుక్కు తినేదేమో. యోసేపు ఉండటం బట్టి ఆ 7 సంవత్సరాల కరువుని తట్టుకునే పరిస్థితి వచ్చింది ఐగుప్తుకి. మిగిలిన చుట్టూ రాజ్యాలు కూలిపోతే ఐగుప్తు దేశం ఒక్కటే నిలబడింది. అందుకనే ఆయన చేసిన మంచి కార్యాలు మర్చిపోయాడు ఒకడు. భారతదేశంలో క్రైస్తవుల్ని దూషించే వాళ్ళు, మీరు పరాయి దేశస్తులరా, మీరు బ్రిటిష్ వాళ్ళరా, మీరు మతం మార్చేవాళ్ళరా అని చెప్తూ ఉంటారు. నాకెప్పుడో ప్రశ్న వస్తుంది, ఏమన్నా తెలుసా? ఆర్ఎస్ఎస్ నాయకుల్ని, ఏబీవీపీ నాయకుల్ని, బజరంగ్ నాయకుల్ని, సార్ ఒకసారి రండి సార్, ఇప్పుడు వీళ్ళు ఉన్నారు చూశారు సార్, వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరే అడగండి సార్. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు, ఎన్ని ప్రసంగాలు విన్నారో అడగండి సార్ మీరే. వీళ్ళల్లో కొంతమంది 50 ఏళ్ళోళ్ళు ఉన్నారు, సంవత్సరానికి 50 వర్తమానాలు చొప్పున 50 × 50 2500 వర్తమానాలు విన్నారు. వాళ్ళు మారేరేమో అడగండి మీరే. వాళ్ళు మారలేదండి, వాళ్ళు ఇంకా తాగుబోతులే, ఇంకా సిగరెట్ బీడీ తాగేవాళ్లే, ఇంకా పాన్ గుట్కా తినేవాళ్లే, ఇంకా సెకండ్ సెటప్తో మరిగేవాళ్లే. 50 సంవత్సరాల నుంచి వాక్యం విన్నా మారినోళ్ళు ఒక్కసారి నేను వాక్యం చెప్తే మారిపోతాడని ఎవడే అన్నది మీద? ఎవడండి చెప్పింది? సార్ మీ క్యాలిక్యులేషన్ రాంగ్ సార్. మా చర్చిల్లో 1000 మంది ఉన్నారు సార్ మార్పు చెందకుండా. నువ్వు మారావా? ఇక్కడున్న వాళ్ళు నేను అడుగుతున్నా, నువ్వు మారావా? ఇప్పుడు సస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు మారావా? నీకు డౌట్ లేకుండా చెప్పగలవా నేను ఇప్పుడు యేసయ్య వస్తే పరలోకానికి వెళ్తానని? ఎన్ని ప్రసంగాలు అన్నావు నువ్వే చెప్పు. ఎన్నిసార్లు వాక్యం అన్నావు? మార్పు లేదే. అదే పరిస్థితి. మార్పు లేనటువంటి వాడు అతడు తన జనులతో ఇట్లనను. అతడంటే ఎవరు? ఫరో. ఇదిగో ఇశ్రాయేలుల సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. చాలామందికి క్రైస్తవులు అంటే ఎందుకు కోపమో తెలుసా? రే వీళ్ళు బాగా పెరిగిపోతున్నారా, వీళ్ళు బాగా విస్తరించేస్తున్నారా, వీళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిపోయారా, వీళ్ళు చాలా పైకి వెళ్ళిపోతున్నారా, అది వాళ్ళకున్న కుళ్ళు. ఇక్కడ సేమ్ టు సేమ్ డైలాగ్. ఇంకేమన్నాడు? 10వ వచనం, వారు విస్తరింపకుండునట్లు. ఏం జరగకూడదంట? వారు విస్తరింపకుండునట్లు. విస్తరణ కలిగించింది ఎవరు? దేవుడు. విస్తరించకుండా చేయాలనుకున్నది ఎవరు? ఫరో. అంటే ఫరో యుద్ధం చేసేది ఎవరితో కదా? మరి నువ్వెందుకు టెన్షన్ పడతావు? నువ్వెందుకే ఫీల్ అవుతావు? నువ్వెందుకు అంత పెద్ద తురుంకానగాళ్ళ ఫీల్ అవుతావు? ఫరో యుద్ధం చేద్దాం అనుకుంటుంది దేవుడితో, నీతో కాదు కదా. నువ్వేదో పెద్ద ఫీల్ అయిపోయి వెళ్ళిపోవాల్సిన ఏం లేదు అక్కడ. నిన్ను మధ్యలో వాడుకుంటున్నాడు అంతే. సో ఆయన ఫైట్ ఏంటి తెలుసా? దేవుడితో. విస్తరింపకుండానట్లు మనం వారి ఎడల యుక్తముగా జరిగించుదాము రండి. లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకి విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనను. రే
వీళ్ళని కనుక మనం జాగ్రత్తగా చూడకపోతే వీళ్ళు పరాయోళ్ళతో చేతులు కలిపి మనల్ని తోసేస్తారా బయటికి, మనల్ని బయట పంపించేస్తారు. వద్దు, వీళ్ళని అభివృద్ధి చెందనివద్దు. 11వ వచనం, కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పితోము రామశేషను పట్టణములను కట్టిరి. ఈయనకు ఒక మంచి ఐడియా వచ్చింది. అరే, భార్యాభర్తలు కలిసి ఉంటే వీళ్ళు పిల్లల్ని కనేస్తున్నారా, మరి ఏం చేద్దామండి, భర్తలను వేరు చేసేద్దాం. ఎలాగా? ఏమి లేదురా, ఎడారిలోకి తీసుకెళ్ళిపోయి అక్కడ ఒక షెడ్ వేసి మొగోళ్ళందరినీ అక్కడే ఉంచుదాంరా. వాళ్ళు అక్కడ మనకు గోడౌన్లు కడతారు, పెద్ద పెద్ద గోడౌన్లు కడతారు. 5-6 సంవత్సరాలు అక్కడే ఉంటారు. భార్య దగ్గర గారు పిల్లలు పట్టరు. ఇది మొదటి విషయం. రెండోది, ఇంట్లో మొగోళ్ళు లేకపోతే పొలం పనులు చేసేవాడు ఉండడు. ఇంట్లో మొగోళ్ళు లేకపోతే గొర్రెలు కాసేవాళ్ళు ఉండరు. కాబట్టి ఇంట్లో వాళ్ళు ఇక్కడ కృంగిపోతారు. మొదటిది పిల్లలు పట్టరు, రెండోది ఉన్నవాళ్ళు కూడా చచ్చిపోతారు. జనాభా ఈ విధంగా తగ్గిపోతారని వాళ్ళ మీద లేనిపోయిన ఒత్తిళ్ళు, లేనిపోయిన రూల్స్, ఎవ్వరికీ లేనటువంటి రూల్స్ పెట్టడం మొదలుపెట్టారు. అయితే ఏం జరుగుందో చూడండి. 12వ వచనం మీరు చూడాలి, కంటితో చూడాలి. కొన్ని మాటలు నాకు బాగా అనిపిస్తుంది. 12వ వచనంలో మొదటి మాట చూడండి, నాకు ఖతర్నాక్ అనిపిస్తుంది ఆ మాట. అంటే ఏంటి తెలుసు అది? అయినను, నువ్వు యావన్నా చేసుకోరా, నువ్వు యావన్నా చేసుకో, నువ్వు ఎన్ని రూల్స్ అనే పెట్టుకో, నువ్వు ఏమన్నా చేయ, అయినను ఖతర్నాక్ అండి ఇది. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలిది వారు విస్తరించి. చూసారు ఎంత ఖతర్నాక్ డైలాగ్? అన్నీ బాగున్నప్పుడు విస్తరించారు 7వ వచనం, సమస్యల మధ్యన కూడా విస్తరించారు 12వ వచనం. మరి సమస్యలు మనకు వచ్చాయి, రాలేదా? వచ్చాయి. ఇబ్బందులు రాలేదా? వచ్చాయి. మరి మనం విస్తరిస్తున్నామా? ఇబ్బందుల మధ్యన గొణుక్కుంటూ కూర్చుండిపోయామా? ఇబ్బందుల మధ్యన ఏడుస్తూ కూర్చుండిపోయామా? ఇబ్బందుల మధ్యన అభివృద్ధి చెందుతున్నామా? దేవుడు ఇబ్బందులు పెట్టేది ఎందుకో తెలుసా? మనం ఎదగటానికి. అదేంటి సార్ ఇబ్బందులు పెట్టేది ఎదగడానికి అంటారు? చిన్నపిల్లల ఉదాహరణ ఒకటి చెప్తాను. మీ బాబుని, చిన్న బాబుని ఎక్కాలు అడిగారు. ఎక్కని తెలుసు కదా, 2 1 2, 2 2 4, 2 3 6, 2 3 6, 2 3 చెప్ప 2 4 2 4 8, 2 4 8, 2 5 10, 2 హట్మని కొడతా 2 6 12. అరిస్తే 2 4 8 అని వచ్చింది, కొడితే 2 6 12 వచ్చింది. ఇప్పుడు కొడతాం అరస్తాం మంచిదే కదా చెప్పండి నాకు? మంచిదే. లేకపోతే 2 3 6 దగ్గర ఆగిపోయేవాడు. దేవుడు మనల్ని కొన్నిసార్లు అరుస్తాడు, కొన్నిసార్లు పీకుతాడు. ఎందుకంటే లోన ఉంది బయటికి రావాలని. అది కాబట్టి ఆయన చేసేది మంచిదే. శ్రమల మధ్యన విస్తరించుకుంటూ వచ్చారు. అయితే ఇంకా చూడండి, బాగుంటుంది. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలిది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల, అది ఇంకా ఖతర్నాక్ మాట, ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. అంటే తెలుసా? ఏం చేయాలో అర్థంగా అనుకోవటం. నా విషయం చెప్తాను. అంటే ఈ మధ్యన జరిగింది. అసహ్యపడటం అంటే ఏంటో మీకు చెప్తాను. జనవరి 1వ తారీఖున నేను ఒక వాక్యం చెప్పాను ఒక చర్చిలో. ఆ వాక్యాల్లో 1:07 వాక్యంలో 45 సెకండ్ల బిట్లు, 2-3 బిట్లు కలిపి మనోడే, మన క్రిస్టియనే, ఒక ఆయన దాన్ని వైరల్ చేశాడు. ఆయన వైరల్ చేసేప్పుడు కింద ఒక మాట రాశాడు, ఇలాంటి మాటలన్న ఎడ్వర్డ్ని అరెస్ట్ చేయాలని ఆయనే సజెషన్ ఇచ్చాడు. అది ఎల్లాల్సిన చేతుల్లోకి వెళ్ళింది, క్రైస్తవేతరుల చేతుల్లోకి వెళ్ళింది. వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకొని నా మీద యాక్షన్ తీసుకుందాం అనుకున్నారు. 11వ తారీఖున కేసు వేశారు. 12వ తారీఖున పోలీస్ స్టేషన్ రమ్మన్నారు. నేను ఒకవేళ వెళ్తే కనుక 13 నుంచి 17 దాకా సెలవులు, లోన నన్ను వేసేసి ఎరగబాదేద్దాం అనుకున్నారు. ఇది వాళ్ళు చేయదలుచుకున్నటువంటి పని. సో ఈ ప్లాన్ ప్రకారం వెళ్ళింది. దేవుడు అద్భుతంగా నన్ను జైల్లోకి వెళ్ళనివ్వకుండా చేశాడు, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళనివ్వకుండా చేశాడు. ఇది ఒక యాంగిల్లో మాట్లాడితే దేవుడు చేసిన గొప్ప కార్యం, నేను పోలీస్ స్టేషన్లోకి వెళ్ళకుండా. అయితే దీన్ని ఇంకో విధంగా కూడా ఆలోచించుకుంటా. ఎలా అంటే, నేను హైదరాబాద్కి వెళ్తున్నప్పుడు నా భార్యతో, చివరిగా నా పిల్లలతో నేను మాట్లాడినప్పుడు, నా పిల్లలతో నేనేం మాట్లాడానంటే, అమ్మా నేను రేపు హైదరాబాద్ వెళ్ళాలి, వాళ్ళు వైజాగ్లో ఉన్నారు, ఓ పెద్ద యూత్ మీటింగ్ జరుగుతుంది,
1200 1500 మంది యూత్ ఉన్నారు. నా 2 కూతుర్లు అక్కడ ఉన్నారు. నేను వెళ్తున్నాను, ఇది విషయం, ప్రేయర్ చేయండి. అయితే మీరు ఒక పని చేయాలి. ఏంటి పాప అన్నారు. నేను రేపు ప్రసంగం చేయాల్సిన టైంలో మీరు వాక్యం చెప్పాలి. ఓకే పాప. ఇది నా కూతుర్లు అన్నమాట. నా భార్యకి ఫోన్ చేసి, చిట్టి, ఒకవేళ నేను పోలీస్ స్టేషన్లో వెళ్ళిపోవాల్సి వస్తే, జైల్లో పెడితే ఏంటి నీ యొక్క స్పందన అంటే, దేవుడు నిన్ను జైల్లోకి తీసుకెళ్తే నాకేం ప్రాబ్లం లేదు, నాకేం ప్రాబ్లం లేదు, నాకేం ప్రాబ్లం. థ్యాంక్ యూ, నువ్వు ఆ మాట అంటే పర్లేదు. కానీ దేవుడు నన్ను జైల్లోకి వెళ్ళనివ్వలేదు. బయటికి వచ్చేస్తా ఉన్నప్పుడు, లోనకి వెళ్ళకుండా బయటకు వచ్చేస్తా ఉన్నప్పుడు నాకు వచ్చిన ప్రశ్న ఏంటి తెలుసా? రే, నీకు జైల్లోకి వెళ్ళే దమ్ము లేదురా, అందుకే నేను వెళ్ళనివ్వలా. నువ్వు జైల్లోకి వెళ్ళగలిగే సత్తా ఉన్నవాడు కాదురా, నీకు అంత విశ్వాసం లేదు, అందుకే లోనకి వెళ్ళలేదు. అంటే ప్రభువా, నేను క్వాలిఫై అవ్వలేదా జైల్లోకి వెళ్ళటానికి? అవ్వలేదు, నువ్వు క్వాలిఫై అవ్వలేదు. అది రెండో యాంగిల్ నేను చూసే విషయం. 19వ తారీఖున ఫైనల్గా వాళ్ళు పిలిచారు, నన్ను ప్రశ్నలు అడిగారు. నేను ఏమాత్రం తగ్గకుండా జవాబులు స్ట్రైట్గా చెప్తున్నా. నేను చేసిన తప్పేం లేదు, నేను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. అంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత సిఐ, సర్లే సార్, ఇవిడో పేపర్ మీద సంతకం పెట్టండి అని అంటే, నేను అక్కడ చదివా, ఏమీ లేదు, సంతకం పెట్టా. జాగ్రత్త వినండి. సంతకం పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి సిఐతో, ఇంకా 2-3 ఎస్ఐలు ఉన్నారు, షేక్ హ్యాండ్ ఇచ్చి లేచి నుంచున్నాను. లేచి నుంచోగానే సిఐ వెనకాల ఒక గన్మ్యాన్ ఉంటాడు. ఆ గన్మ్యాన్ తక్కువని నా వెనక్కి వచ్చి, సార్ ఓ సెల్ఫీ తీసుకుందాం, ఒక సెల్ఫీ తీసుకుందామా అని అంటే, ఆ సిఐ రే ఏంట్రా అన్నాడు. సార్ ఈయన ఖతర్నాక మాట్లాడతాడు సార్, నేను ఆయన ఫ్యాన్ని. అయితే విసుక్కోవటం అంటే ఏంటో నేను అప్పుడు చూసా, నా కళ్ళారా చూసా, నా కళ్ళారా. అతను సిఐ చేసిన పని ఏంటి తెలుసా? నా ఇంకెలా చూసి, ఆడంక చూసి ఇలా కొట్టుకుంటే నాకు శబ్దం వినబడింది. దీని అర్థం ఏంటి తెలుసా? వీళ్ళు ఏంటి ఇలాగైపోయారు, వీళ్ళేం చేయాలి, వీళ్ళేం చేయాలి, వీళ్ళు ఎలా చేస్తే తొక్కేయచ్చు, చేతకాక నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. నీ జీవితం అలాంటిదా? నీ జీవితం అలాంటిదా? శ్రమల మధ్యన విస్తరించటమే కాదు, ఇతరులకు విసుగు కలిగేటట్లు చేశారు. 13-14 వచనాలు చూడండి. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలు చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనులోను ఇటుకుల పనులోను పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించిరి. వారి ప్రాణములు విసికించిరి. వాళ్ళు విసికించారు, వీళ్ళు విసుకుపోయారు. ఇది శ్రమల మధ్యన విస్తరణ. 2 పాయింట్లు అయిపోయినాయి ఇప్పటికే. మొదటిది సానుకూల పరిస్థితుల్లో విస్తరణ, రెండోది శ్రమల మధ్యన విస్తరణ. ఇప్పటికి 14 వచనాలు అయినాయి. ప్రతి వచనం చదివాను నేను. ప్రతి వచనం మన జీవితానికి సరిపడేదిగా ఉన్నది. నేనేమి కష్టపడి దాంట్లో ఏమి ఇరికించలా. ఇది చదివా, చుట్టూ ప్రపంచాన్ని చూసా, ఇక్కడేముందో నా ప్రపంచంలో అదే ఉన్నది. బైబిల్ అద్దం, అద్దం. బైబిల్లో చూస్తే లోకం కనబడుతుంది, బైబిల్లో చూస్తే నా జీవితం కనబడుతుంది, బైబిల్లో చూస్తే నా పరిస్థితులు కనబడతాయి. గాడ్ విల్ షో మీ. దేవుడు చూపిస్తాడు, దేవుడు చూపిస్తాడు.